హాయ్ అందరూ నమస్తే. నేను శ్రీనివాస్. ముందుగా అందరికీ నాదో రిక్వెస్ట్ అండి. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. షేర్ కూడా చేయండి. అవకాశం ఉంటే మన ఈ వీడియో లింక్‌ని మీ ఫ్రెండ్స్‌కి, మీ సర్కిల్‌లో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసని చెప్పండి దయచేసి. ఎందుకు అంటే మీరు లైక్ చేస్తే లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి ఇది వీడియో ప్రమోట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కొంతమంది చూస్తారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్‌గా నిలుస్తారనమాట. సో, అందుకని చెప్పేసని నేను ఈ రిక్వెస్ట్‌ని మీకు చేస్తూ ఉన్నాను. అలాగే నేను ఇంతవరకు ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పేసి ఎప్పుడూ నేను చెప్పలేదు. ఇక ముందు ప్రతి వీడియోకి కూడా నేను ఖచ్చితంగా నా రిక్వెస్ట్‌ని అయితే నేను మీకు చెప్తా. మీకు అవకాశం ఉంటే ఇలా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్‌ని ఈ యూట్యూబ్ కమ్యూనిటీలో స్ట్రాంగ్‌గా నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ రిక్వెస్ట్‌ని చేస్తూ ఉన్నాననమాట. అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అయితే మనం టాపిక్‌లోకి వెళ్దాం. మనకి విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరిగింది కదా! ఈ సదస్సు అంతా ఎలా జరిగింది? ఈ సదస్సులో మన రాష్ట్రానికి అనుకూరే ప్రయోజనం ఏంటి? మన రాష్ట్రానికి ఏమొచ్చింది? ఏం తీసుకొచ్చింది ప్రభుత్వం అనేది మనం మాట్లాడుకుంటే గనక సుమారు 13,00,000 కోట్ల పైబడి ఎంఓయూస్ కుదుర్చుకుంది. 613 ఒప్పందాలు, అలాగే 16,00,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏదైతే ఈ ఎంఓయూస్ కుదుర్చుకుందో 13,00,000 కోట్ల పైబడి ఎంఓయూస్ రావడం అనేది అయితే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం అండి. ఈ విషయంలో ప్రభుత్వాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. ఇక్కడ మరీ ముఖ్యంగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వచ్చారని అయితే మాత్రం మనం నమ్మొచ్చు, భావించవచ్చు. అంతే కదండి. ఎవరైనా కానీ నేను జనరల్గా వాళ్ళే పారిశ్రామికవేత్తలు, వాళ్ళు చేసేది వ్యాపారం. వాళ్ళ వ్యాపార పెట్టుబడి ఎక్కడ పెట్టుకుంటే మంచిది ఏంటి అని చూసినప్పుడు, అంటే దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడే పెట్టాలి, ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టాలని ఏం కాదు కదా. మనది 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. 2014లో సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు. 2019లో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీస్ ఇందులో మెయిన్: టీడీపీ, బీజేపీ, జనసేన. అయితే ఇక్కడ బీజేపీ నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారం తీసుకొని బీజేపీ పార్టీ, అటు బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సహకారంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే భాగస్వామ్య సదస్సు జరిగిందో ఈ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొని రావడం కోసం వీళ్ళ కృషిని ఖచ్చితంగా మనం అభినందించవచ్చు. అంతే కదండి. ఎందుకు అంటే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు అంటే ఎవరిపై నమ్మకంతో పెడతారు? అక్కడ ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇప్పుడు సీఎంగా మనకు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారిని చూసి చంద్రబాబు గారిపైన ఒక నమ్మకంతో పెట్టుబడి పెట్టారని అయితే మాత్రం మనం భావించవచ్చు. సో ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా కూడా ఈ ప్రభుత్వానిదే, మరీ ముఖ్యంగా చంద్రబాబు గారిదే. ఎందుకు మరీ ముఖ్యంగా చంద్రబాబు గారిది అంటామంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు కదా, అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి, ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉండడం మన ఇది. సో అందువల్ల ఏంటంటే మనం చంద్రబాబు గారికి మనందరం కూడా దీనిగా ఉండాలని చెప్పేసి చాలా సందర్భాల్లో కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా కూడా మెయిన్లీ చంద్రబాబు గారికే ఇవ్వాలనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారికే ఈ క్రెడిట్ అనేది ఇవ్వచ్చు. అలాగే ఇంత పెద్ద ఎత్తున సదస్సు జరిగింది. దేశ విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏంటంటే 3 పార్టీలు ఇందులో ఉన్నాయి కాబట్టి 3 పార్టీల్లో ప్రధాన భాగస్వామిగా, మెయిన్ భాగస్వామిగా మన రాష్ట్రంలో మెయిన్గా ఒక అంటే అభిమానగణం మెండుగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పాల్గొలేదు ఏంటి అనేది కొంతమందికి ఒక సందేహం, ఒక అనుమానం. ఇంత పెద్ద ఎత్తున జరిగితే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం ఏంటి అనేది చాలా మందిలో ఒక సందేహం, ఒక అనుమానం, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక అనుమానం అనమాట. సో దీనిలో మనం ఎందుకు ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నామంటే, మనం ఏమి ఇక్కడ కాంట్రవర్సీ మాట్లాడమనో లేకపోతే ఏదో పెడదామని కాదు. చాలా సందర్భాలు పవన్ గారే చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి వాళ్ళకున్న అండర్స్టాండింగ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు. జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇంత స్థాయి, ఇంత హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ సదస్సుకి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఒక భావన. ఈవెన్
జనసేన పార్టీలో ఉన్నటువంటి అభిమానులకు కానీ, జనసేన పార్టీ నాయకులకు కానీ ఉన్నటువంటి ఒక అభిప్రాయం అనేది మాత్రం నేను భావిస్తున్నాను. ఇక్కడ ఏమి మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ ఏమి మనం ఏంటంటే ఏదో ఒక ఈ ఒక కాంట్రవర్సీ తీసుకొచ్చే విషయం ఏమీ కాదు. ఖచ్చితంగా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుల్లో ఒక పొలిటికల్ పార్టీస్ ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారని చెప్పొచ్చు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ఎత్తున భారీ సదస్సు విశాఖపట్నంలో జరిగి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసుకుంది ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున జరిగే సదస్సులో జనసేన పార్టీకి అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం ఖచ్చితంగా చాలా మందిలో ఒక అనుమానం ఉండడంలో ఇదేమి కాదండి. దీన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అనేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు ఏమైనా అంటారు అనొచ్చు. అది వేరే విషయం, దాని గురించి కాదు. వాళ్ళు ఆల్రెడీ ఏదో చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి విమర్శలకు కూడా అవకాశం ఇచ్చే ఇది ఎందుకు తీసుకురావాలనేది కూడా ఒక క్వశ్చన్. అలాగే వాళ్ళు ఏమంటారంటే కాసేపు పక్కన పెట్టద్దు. కానీ ఇక్కడ జనసేన పార్టీని అభిమానించేటువంటి వర్గాలు ఉంటాయి కదా, ఆ వర్గాలకు కూడా ఒక కోరిక ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున సదస్సు జరిగింది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలామంది అక్కడ భాగస్వాములుగా ఉన్నారు. అంటే జనసేన పార్టీ నుంచి కొంత దుర్గేష్ గారు లేకపోతే ఇంకా ఎమ్మెల్యేస్ ఇంకెవరు అక్కడ అటెండ్ అవ్వచ్చు. కానీ జనసేన అధినేతగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉండుంటే అదొక వేరే ఇదిగా ఉండుండేది కదా. ఖచ్చితంగా అక్కడ అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది. ఇంత పెద్ద ఎత్తున పెద్ద భాగస్వామ్య సదస్సు జరిగింది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు వచ్చారు అక్కడ. సో అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటే బాగుండేది అనేదే ఒక విషయం తప్ప, లేకపోతే ఏంటి ఉంటే ఏంటి రాకపోయినంత మాత్రాన అక్కడ ఏమి వాళ్ళకి ఏదో ఉందని ఆ విషయం ఏం కాదు. వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి విషయం ఏమి కాదు. కానీ జనసేన పార్టీని ప్యూర్గా అభిమానించే వర్గాలు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున సదస్సు జరిగింది కాబట్టి ఉండుంటే మా నాయకుడు కూడా ఉండుంటే బాగుండేది అనేది వాళ్ళకు ఒక ఫీలింగ్ మాత్రమే. సరే, దీనిపైన ముందు ఏమీ క్లారిటీ వస్తుంది ఏంటనేది చూద్దాం. అయితే 13 లక్షల కోట్ల ఎంఓయూస్ జరిగాయి కదా, ఈ 13 లక్షల కోట్లు కూడా గ్రౌండ్ అవుతాయా అంటే 13 లక్షల కోట్లు కూడా గ్రౌండ్ ఎక్కడ అవ్వండి, ల్యాండ్ ఎక్కడ అవ్వవు. కానీ దీనిలో మెజారిటీ తెచ్చుకోగలిగితే ప్రభుత్వం ఇంకా గ్రాండ్ సక్సెస్ సాధించినట్టే. కానీ ఇది ఎంఓయూస్ ఇన్ని లక్షల కోట్లు ప్రతిసారి జరిగాయి, ప్రతిసారి సదస్సు జరిగింది. సో ప్రతిసారి ఇంత ఇదేమి కాదు అదేమి కాదు అని మనం ముందుగానే మనం విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున ఎంఓయూస్ కుదరడం అనేది మన రాష్ట్ర చరిత్రలో మన రాష్ట్రానికి ఇది ఒక మంచి శుభ సూచకం. సో దీన్ని ఆహ్వానించదగ్గ విషయం. సో తర్వాత దీనికి సంబంధించి ఏవైతే పెట్టుబడులు ల్యాండ్ చెప్తున్నారు కదా, ఒక 2-3 yearsలో మొత్తం ఇదంతా ల్యాండ్ అవుతుందని చెప్తూ ఉన్నారు. అవ్వకపోతే కనుక ఆ రోజు మనం మాట్లాడచ్చు. అంతేగాని ముందుగానే ఏదో జరిగిపోద్ది ఇదవుతుందని మనం ముందుగా మాట్లాడుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఇదండి ఓవరాల్గా ఈ సదస్సు గ్రాండ్ సక్సెస్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ సాధించని చెప్పచ్చు. థ్యాంక్ యూ.